బాలరాముని దర్శనం చేసుకోవడానికి అయోధ్య వరకు పోవలేదు అనమాట. ఎందుకంటే నెల్లూరులోనే ఉంది కాబట్టి ఈసారి. సో హైట్ ని చూడ రామంది అంటే అంత బాగుంది కదా. తిప్పుతారా మీరు 100 రూపాయలకి ఇంతసేపు నుంచి. గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రజెంట్ అయితే నెల్లూరులో ఉన్నాను మామ. మేబీ ఈ రోజే లాస్ట్ అనుకుంటాను, చెప్పలేము. ఇంకా అయితే డిసైడ్ అవ్వలేదు ఎప్పుడు రిటర్న్ అవుదాము ఏంది కథ అని. ఈ రోజు నెల్లూరులో ఉన్న అయోధ్యకి వెళ్తున్నాం అనమాట. అయోధ్య రామ్ మందిర్ రెప్లికాకి. సో సేమ్ అయోధ్యలో ఎలా అయితే ఉంటుందో రామ్ మందిర్, సేమ్ అలానే ఇక్కడ రెప్లికా లాగా ఎగ్జిబిషన్ లా చేశారనమాట. సో అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏంది కథ అన్ని చూద్దాము. వీడియో మాత్రం లాస్ట్ లో చూడండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. మామ అదే రామ్ మందిర్, నెల్లూరులో ఉండే రామ్ మందిర్. సూపర్ ఉంది. ఇక్కడ నుంచే కట్టాడు మా పార్కింగ్ కి 20 రూపీస్ అనమాట. ఇప్పుడు అక్కడ ఎంత ఉంటుంది టికెట్? లేదు, రామ్ మందిర్ ఫ్రీ, లోపల ఎంట్రీ కాదు. అరే ఎంట్రీ ఫ్రీ రామ్ మందిర్ కి. తమ్ముడు కాదమ్మా, నాన్న అడగ మందిర్ లోపల ఫ్రీయా? మొత్తం 100 టికెట్. ఓకే ఓకే, అవును రే. సారీ, అదే ఎంట్రన్స్. దాన్ని చూసిన తర్వాత ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళగలం. అంతే. సర్లే 100 రూపాయలు అడగండి ఎంట్రీ టికెట్. తమ్ముడు బెస్టే కదరా? బెస్టే. ఎగ్జిబిషన్ రెండింటికి కలిపి ఉందే. నార్మల్గా ఇక్కడ ఎగ్జిబిషన్ పేరు నార్మల్ ఎగ్జిబిషన్ ఉందంటది. అవునవును. ఏం కనిపిస్తుంది అండి అసలు? ఇది ఎగ్జిబిషన్ దారి కదా, ఇది ఎగ్జిబిషన్కి వెళ్ళే దారి. 7 వండర్స్ కూడా ఉంది. పోలోజమ్మ, క్రస్ట్, ఇది ఆర్డర్ పెట్రా అంట. అన్ని 7 వండర్స్ ఇవన్నీ. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. అవును, 7 వండర్స్ ఉండేది. ఇంకేం ఉంటాయా? అవును, ఇయరా 7 వండర్స్. అరే ఆ 3 తెలుసురా నాకు. ఇది కూడా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తెలుసు, మచ్చు పిచ్చు ఈ 3 తెలియదు. ఉందిరా, ఇవి కూడా మార్చినట్టున్నారు. నేను చదువుకునేటప్పుడు వేరే ఉండేరా. ఏమున్నాయరా చెప్పైతే? నువ్వు చదువుకునేటప్పుడు గుర్తులేవు కానీ వేరే ఉండే. గేట్ వే ఆఫ్ ఇండియా అని. గుడిలో పోయే ముందు చొప్పులు ఇప్పేసి పోవాలి. ఓహో అదే మ్యాటరా. అదే మా చూడదు ఏముందో. హైలైట్ ఉంది కదా. అవునరా. అరే ఎప్పుడైనా వదిలేము అనుకో, ఎవడైనా చిట్టేసుకుని వెళ్ళిపోతాడు. ఇంకోటి ఎత్తుక్కోడు వాడు. అవును, ఒకటే ఉంది, ఇంకోటి ఎదురని ఎత్తుక్కోడు. దొరికిన ఏదో మంచిది వేసుకుని వెళ్తాడు. కానీ నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. నేను అదే చేస్తామా. ఒకటి నీ దగ్గర పెడతా, ఇంకోటి ఎత్తాడేసేద్దాం. అది ఇప్పుడు లాస్టింగ్ మనం దొరకకపోతే కనిపిస్తుంది కదా రామ్ మందిర్. దీన్ని వచ్చి 200 మెంబర్స్ 2 months వితౌట్ రెస్ట్ కట్టారంట. డైలీ అసలు నైట్ కూడా పనిచేశారన్నమాట ఈ సెటప్ ని సెట్ చేయడానికి. అంత ధర్మకోల్ సెట్టింగ్ రా, మూవీస్ లో సెట్టింగ్ వేస్తారు కదా. ఓకే, సో అలా ఇంకా వర్క్ జరుగుతూ ఉంది రా. చేస్తా ఉన్నారు. పైన లైటింగ్స్ పెడుతున్నారు. ఇంకా లైటింగ్ పైన పెడితే బాగా ఉంటుంది. అదే అప్పుడే హైలైట్ ఉంది అసలు. డ్రోన్ ఉంటే బాగా ఉంటుంది మా డ్రోన్ షాట్ కానీ తీస్తే మీకు ఆన్లైన్ లో దొరికితే కొన్ని యాడ్ చేస్తాను. డ్రోన్ షాట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట నైట్. మనం బాలరాముని దర్శనం చేసుకోవడానికి అయోధ్య వరకు పోవలేదు అనమాట. ఎందుకంటే నెల్లూరులోనే ఉంది కాబట్టి ఈసారి. ఇది ఒక 60 days ఉంటుంది, 2 months కరెక్ట్ గా. ఎవరు నెల్లూరు దగ్గరలో ఉన్నా లేదా నెల్లూరులో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఏమాత్రం నేను చేయకుండా లోపల పోవాలి. లాస్ట్ ఆఫ్ ప్యారిస్ ఇదే గట్టి మామూలు వినాయకుడు బొమ్మ చేస్తారు. పిండి సినిమా సెట్టింగ్ ఏమో మొత్తం. ఎక్కడి నుంచి కనిపించేశాడు చూడు దేవుడు. సేమ్ ఎట్లానే ఉంటాడు మామ. అయోధ్యలో కూడా కదా, సేమ్ ఆల్మోస్ట్ ఇట్లా ఉంటాడు. అసలు పైన చూడరా డీటెయిలింగ్ గా. తినేష్ చూసే పైన ఏమన్నా చేస్తున్నట్ట డీటెయిలింగ్ తీసాక నాకు ఇంకా నిజమైన అయోధ్యలో ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది. చేశారు అసలు. ఇది వీక్ డేస్ అయినా కానీ చూసావు అంతమంది వారు అసలు జనాలు. ఇంకా సాటర్డే సండే కానీ వచ్చామంటే ఫుల్ అయిపోద్దురా, క్యూ కడతారా. సో మామ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే భయంకరంగా వచ్చింది అనమాట.
నాకైతే చూసాక నిజంగా అయోధ్యకి వెళ్ళాలనే ఫీలింగ్ ఇది వచ్చేసింది ఇప్పుడే. నీకు నువ్వేం చెప్తావు కానీ ₹100 టికెట్ వర్త్ అంటారు. టికెట్ వర్తేలే, అసలు ఎంట్రన్స్ లోనే వర్త్, ఇంకా లోపల ఎంత హైలైట్ ఉంది. డీటెయిలింగ్ మాత్రం హైలైట్ చేశారు కదా, చూడు ఎట్లా ఉందో. అదే భలే చేస్తున్నారు నిజంగా. సో మా అడ్రస్ కానీ మీకు తెలియకపోతే ఎస్విజిఎస్ కాలేజ్ గ్రౌండ్ లో ఉంటుంది అనమాట, నేషనల్ హైవే మీద. చిల్డ్రన్స్ పార్క్ దగ్గర హైవేకి లెఫ్ట్ సైడ్ అలా వెళ్తుంటే లెఫ్ట్ సైడే కనిపిస్తుంది. మా ఇటు సైడ్ లైటింగ్ పెట్టారు చూసావా బలంలో, ఇప్పుడు సేమ్ ఇలానే అటు సైడ్ కూడా పెడతారు. తీసుకున్నావా ఫుల్ ఫోటోలు? స్టేటస్ పెట్టేది ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడదాం. నన్ను ట్యాగ్ చేయి. మా తమ్ముడు ఇప్పుడేం అక్క అది చెప్పు నువ్వు ఫస్ట్. జైంట్ ఇలా ఆర్చరీ అర్థమా. ఒకసారి ఎప్పుడో చిన్నప్పుడు కొట్టా, వాటర్ బాటిల్ ఇచ్చాడు, ₹50 3 బాణాలు ఇచ్చాడు, ఒకటి తగిలింది. ఈసారి ట్రై చేద్దాం. అంటే పిల్లకాయలు ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ కదా. అబ్బా ఇదిగో రాత్రి ఇది మామా నీకు కావాల్సిన ఆర్చరీ. ఇక వాటర్ బాటిల్ మామ ఎడగ వచ్చింది ఇంతకు ముందా. అంటే ఎగ్జిబిషన్ IAS గిఫ్ట్లు 3 అటు పెట్టుకొని బాహుబలి ఇలాగా 3 వెళ్తే 3 పట్టుకొని పెట్టేద్దాం. 3 వెళ్ళిపోవాలి పసుపు రంగులోకి. ఫోన్ పే చేద్దాం. చెయ్యి అన్నడతా ఇది భలే ఉంది ఇదే. ఓకే ఓకే అవునరా 3 బాణాలు ఉన్నాయిరా, ఒకటి నాకయ్యా. ఫస్ట్ టైట్ ఉందా అది చూసుకుందాం ముందు. కొట్టేవాడు కూడా కొట్టడయ్యా మరి. కరెక్ట్ బ్లూలో కొట్టాడు మామ ఫస్ట్ షాట్ మనోడ. వేరే ఆర్చరింగ్ కొడదామా? రెండో షాట్ ఇది. అమ్మో సైడ్ కూడా కొడతాను నువ్వా? మళ్ళీ బ్లాక్ పడింది ఈసారి. బ్లూలో పోయిందిరా. ఇప్పుడు కింద గురి చూడాలి మామ మనం కదా. కింద కానీ గురి చూస్తే బ్లూకి కింద ఉండే బ్లూకి అప్పుడు ఎల్లోలో పడద్ది. ఇవి కొట్టచ్చు 3 స్టెంపర్ పోతా ఎన్ని కొట్టాలి. పెద్దగా ఉంది కాబట్టి ఎన్నో కానీ పడేస్తాను. ఎన్ని మిగిలితాయి అని నువ్వు కొట్టేసి షూర్గా 1-2 గ్లాసులు మిగులుతాయి. బలం సరే 50 కొడుతాడు అడగా. అట్లనే అసలు కనిపించకూడదురా మరికి. గేమ్లు కాదు ఉన్నామంటే అయిపోయినట్టే మన పని. ఎందుకు నీకు ఏసు పట్టుకు ఇంకా జైంట్ వీల్ ఒకటే రా మనం ఎక్కేదే. కొలంబస్ ఎక్కుతా. అన్నిట్లో ఏది బాగుంది చూసి ఒకటి ఎక్కుదాం. కొలంబస్ అయితే వద్దయ్యా, నాకు భయం కొలంబస్. ఎక్కితే మొత్తం నేను ఎక్కను రా, నువ్వు ఎక్కువ నేను బయట ఉంటా. నీ భయం జైంట్ వీలా? నేను ఉంటే బామావా తల్లి తిరిగి వస్తాయి ఇంకేం లే. చూడండి ఎంత బాగుంది అసలుకే. ఒప్పించాను రా ఈయన లాస్ట్కే. పద ఎందుకు భయపడుతున్నావు? నాకు భయం ఫస్ట్. ఇక్కడ నుంచి టెంపుల్ చూడు భలే కనిపిస్తుందా, ఇంకా పైన నుంచి భలే కనిపిస్తుంది. పైన నుంచి కనిపిస్తుంది. ఆపదాలే కాసేపు బాగుంది. అబ్బా బాయ్ బాబాయ్ అయ్యా ఇదే నింటి పోతుంది మామా. భయపడబాక మావా, అంత మంచికే. ఇది గుర్తుపెట్టుకో. భయ అవుతుంది మావా. వెంకట తిప్పుతున్నాడు స్పీడ్. ఇంత హైట్ ని చూడ రామంది అంత బాగుంది కదా. సూపర్ కనిపిస్తుంది. తిప్పుతానే ఉన్నారు ₹100 ఇంతసేపు నుంచి. అండి ఫాస్ట్ అండి అయ్యా. ఓ నాయన ఫోన్ పడిపోతాం భయం ఆడుతున్నాడు. రామ్మంది వాళ్ళు హైవే రిలీజ్. అసలు టెన్షన్ చెమట్లు చూడా తడిచిపోయాల. నేనా చాలా హెవీగా ఇంకా హైట్ వెళ్తున్నాం. మనం హైట్ ఉన్నాం కరెక్ట్. ఇప్పుడు మనమే టాప్. మీద భయం వస్తుంది నాకు చూస్తుంటే. డ్రోన్ బదలేదు మావా కదా. ₹100 డ్రోన్ షాట్ వచ్చేసి అంటుండే. సూపరా హ్యాపీగా ఉంది ఇప్పుడు కింద దిగాక. అది కరెక్ట్ రే నీకు? అది కరెక్ట్ కరెక్ట్గా ఉంది అదే కదా. మొత్తం 360 degrees తిరిగేస్తుంది కదా. లోపల ఎవరు లేరురా, ఖాళీ రా అరుగోరా. దాంట్లో ఒకరు దీంట్లో ఒకరు. అవును రా. ఎగ్జిబిషన్ గోబీ మంచూరియా వాళ్ళకి కనిపిస్తుంది సార్. అంతే ₹80 అంటారు మరి. అంత ఉన్నాయి మొత్తం. ఇంట్లో ఫుల్ కూడా లేదు, సగం ఇంటి. ఏమన్నా చూపి మా రూమ్ లోకి రా. రూమ్ లోకి క్యారెట్ చూసుకోవడానికి. క్యారెట్ చేసుకోవడానికి బ్యాచులర్ కష్టాలు నీకేం తెలుసా? అవును నాకు పెళ్ళి అయిపోయింది కదా అని చెప్తావే మరి. అరే తుప్పాసేదో. సో మామ రామ్ మందిర్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకైతే సూపర్ నచ్చింది. అండ్ ₹100 అయితే చాలా వర్త్ అనే చెప్తాను. సో ఈ రోజుతో మన మామ అయితే హైదరాబాద్కి వెళ్ళిపోతాను అనమాట. నైట్ బస్ బుక్ చేసేసినాడు నెల్లూరు టు హైదరాబాద్. సో నేను పోవట్లేదు, ఇంకో 1-2 days ఉంటాను నెల్లూరులోనే. సో
ఇంకా రేపటి నుంచి వితౌట్ మామ వీడియో వస్తాయి, వితౌట్ దినేష్. సో అదనమాట. సో ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా. బాయ్.